అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరులకి స్వాగతం సుస్వాగతం. మంచి వీడియో చేద్దామా? మంచి వీడియో అంటే మీకు నచ్చాలి, తప్పకుండా ఆలోచించాలి. మీరు ఇక్కడ ఆలయానికి వచ్చాం. మా ఆలయంలో గోశాల ఉంది కదా, గోశాలలో ఈ 5 ఆవులు ఉంటాయండి. మొత్తం దుర్గా, భవానీ, శర్వాణి, మానస, నంది, ఇన్ని ఆవులు ఉన్నాయి. అయితే ఫస్ట్ మనకి భవానీ ఒకటి వచ్చింది. ఆ భవానీ తర్వాత దుర్గా వచ్చింది. దుర్గా తర్వాత శర్వాణి, మానస, నంది, ఇవన్నీ వచ్చేసాయి మొత్తం. జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే, ఎన్ని ఆవులు ఎందుకు, మీకు ఇంత కష్టం ఎందుకు, ఎక్కడో చేయొచ్చు కదా ఇలాంటి మాటలు మాట్లాడతారు. సరే ఓకే, ఎందుకంటే మనం కష్టపడకూడదని చెప్పేసి ఎవరైనా అభిమానంతో అంటారు. ఓకే సరే, దాన్ని మనం బీట్ చేసేసినాం, అయిపోయింది. ఈ ఆవులను చూసిన తర్వాత ఒక ఆలోచన ఏంటంటే, మేము ప్రతిరోజు మా వారు వచ్చి బయట కట్టేస్తారన్నమాట. బయట కట్టేస్తే ఒక ఆవును కట్టేసి మిగతా వాటిని కట్టేయకుండా ఉంటే అవి అంతా తిరిగి కట్టేసిన ఆవు దగ్గరికే వస్తాయండి. అర్థమైందా నేను చెప్పింది? అంటే అవి ఇన్ని రోజుల నుండి, ఇన్ని సంవత్సరాల నుండి కలిసి ఉంటున్నాయి కదా. కలిసి ఉండేసరికి మనము ఏదో పోన్లేగా కాసేపట్లో వదిలిపెట్టేద్దామని వదిలిపెట్టేస్తే అవి ఎక్కడికి వెళ్ళవండి. ఎక్కడికి వెళ్ళక ఒక ఆవు ఎక్కడ ఉంటే మిగతావన్నీ అక్కడికే వచ్చేస్తాయి. అంత మూగ జీవుల్లోనే ఇంత ఐకమత్యం ఉంటే వాళ్ళు చెప్పలేవు, అవి మాట్లాడలేవు, వాటి భాషలో అవి అరుచుకుంటాయి. కానీ అంత ప్రశాంతంగా వాటికి కావాల్సిన ఆహారం తీసుకుంటూ బ్రతుకుతుంటే మనం ఎందుకంటే అపార్థాలతోని అన్యాయంగా గొడవలు పెట్టుకొని ఎందుకో అంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నాం కాదు కదా. అహంకారం ఎందుకండి మనకు? ఆత్మాభిమానం ఉంటే పర్వాలేదు, కానీ అహంకారం అవసరం లేదు కదా. అయితే ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది, ఈ తోడబుట్టిన వాళ్ళు ఎందుకు కలిసి ఉండట్లేదు? తోడుగా వచ్చిన తోడళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎందుకో కలిసి ఉండట్లేదు? వాళ్ళ మధ్య ఎందుకు సఖ్యత పెరగట్లేదు? నేను చెప్పే ముందు మీరు కూడా ఆలోచిస్తారా? కొంచెం ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. ఇంత మూగజీవాలే కలిసి ఉన్నప్పుడు మనుషులు ఎందుకు కలిసి ఉండట్లేదు? ఒక్కసారి థింక్ చేయండి. థింక్ బిగ్ అని అంటారు కదా, చేయండి. ఎందుకంటే ఒక్క క్షణం అందుకే ఆగినాను నేను. ఎందుకంటే వాటికి ఎలాంటి కల్మషం లేదండి. స్వచ్ఛమైన మనసుతోనే ఏదో ఉంటున్నామా అని చెప్పేసి వాళ్ళు హాయిగా అవి బ్రతుకుతున్నాయి అవి కదా. కానీ ఈ 84 కోట్ల జీవరాశుల్లో భగవంతుడు మనిషిని అద్భుతంగా సృష్టించుకున్నాడు, ఇష్టంగా సృష్టించుకున్నాడు. మనల్ని సృష్టించుకొని పొరపాటున ఆయన మనకు ఒక మనసు అనేది పెట్టేశాడు, బుద్ధి అనేది పెట్టేశాడు. మనకి పెట్టేస్తే ఏం చేస్తున్నాము? ఆ బుద్ధిని పెడదారి పట్టించేసి ఆ ఇంట్లో ఉన్న, ఇప్పుడు ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలు చిన్నప్పుడు ఏమంటారు, నీది నాది అని చిన్న గొడవలు సరదాగా పెట్టుకుంటారు కదా. పెట్టుకున్నా మళ్ళీ కలిసే ఉంటారు. మళ్ళీ ఏదన్నా సమస్య వచ్చేసరికి అక్కయ్య, అన్నయ్య ఇలాంటి మాటలు మాట్లాడుకుంటారు, కలిసి ఉంటారు కదా. అంటే పెళ్ళయ్యేంత వరకు బాగానే ఉంటారు. బాగా వినండి నా మాటలు, పెద్ద ప్రవచనాలు కూడా కాదండి. ఇది ఆచరిస్తే సమాజం బాగుంటుంది. మరి పెళ్ళైన తర్వాత ఎందుకండి ఇట్లా జరుగుతున్నాయి? కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే 2 కూతుళ్ళు ఉన్నారనుకోండి, ఆ కూతుళ్ళకి వచ్చిన భర్తల మధ్య ఉండదు సఖ్యత. ఒకడికి అహంకారం ఉంటుంది, ఒకడికి ఆత్మాభిమానం ఉంటుంది. డబ్బున్న వాడిని ఒకలాగా చూస్తారు, డబ్బు లేని వాళ్ళని ఒకలాగా చూస్తారు. అంటే మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా బలంగా ఉన్నోన్నే ఇంకో మిగతా వాళ్ళు చూస్తారు. అప్పటిదాకా కూడా నా అక్క చెల్లెళ్ళు ఒకవేళ అందులో ఏ ఒక్కరికన్నా కాస్త ఆర్థికంగా బాగుందనుకోండి, వాళ్ళ పిల్లలు స్థిరపడ్డారు అనుకోండి, అట్లా ఏదన్నా పిల్లలు పుట్టి చేసి లేకుండా అన్ని రకాలుగా బాగున్నారనుకోండి, వాళ్ళు బాగున్నారే, మనకెందుకు లేదు? ఉన్నా సరే, వాళ్ళకి ఎంత ఉన్నా సరే అసంతృప్తి అన్నమాట. అది ఎంత ఉన్నా అసంతృప్తే. అట్లాంటి భావాలు ఎందుకు వస్తాయండి మరి నాకు అర్థం కాదు. అలాగే అన్నదమ్ములు అప్పటిదాకా బాగుంటారు, అన్నయ్యకిది తమ్మునికిది ఇలాంటి మాటలు మాట్లాడుకున్న వాళ్ళు ఒక్కసారి పెళ్ళిళ్ళు అయిన తర్వాత కనీసం సంవత్సరం కూడా తిరగదు. ఇంకా అందులో ఇప్పుడు ఎవరు ఉమ్మడి కుటుంబాలే లేవు. మన అదృష్టం అనుకోవాలి. నిజంగా చెప్పాలంటే అది ఒక దౌర్భాగ్యం, కానీ ఇప్పుడు అదృష్టం అనుకోవాలి ఇప్పటి జీవన విధానానికి. అయినా సరే వాళ్ళ మైండ్ని అదే పనిగా, ఎందుకంటే దేవుడు ఒకటి పెట్టాడు కదా, అన్ని బాగానే చేసిండు కదా. భగవంతుడు ఒక చిన్న పొరపాటు ఏమని, మగవాడికి మానసిక దౌర్బల్యం పెట్టాడు. ఏది చెప్తే అదే వినేస్తారు. అది ఎవరైనా నచ్చిన వాళ్ళు చెప్తే వాళ్ళు, అందులో భార్య కానీ, తల్లి కానీ, అక్క చెల్లెలు కానీ, వాళ్ళు చెప్పింది విని మిగతా వాళ్ళ మీద రుద్దేస్తారు అన్నమాట. అలాంటి దౌర్బల్యం పెట్టిండు. కానీ ఎవరో ఒకరు వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు, శ్రీరామచంద్రుడు లాంటి వాళ్ళే తప్పకుండా ఆలోచిస్తారు. ఆలోచించి తన చుట్టూ ఉన్న కుటుంబాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటారు కదా.
మరి ఎందుకు వస్తున్నాయండి? తోడి కోడలు అనే పదం అందుకే కదా, తోడుగా ఉండాలి కదా. మీ ముగ్గురు ఉండండి, నలుగురు ఉండండి, ఇద్దరు ఉండండి, అన్నదమ్ములు ఎవరైనా సరే, నీకేముంది అది నువ్వు ఆలోచించు, ఎదుటి వాళ్ళకేముంది అది ఆలోచించాలి. కష్టంలో సుఖంలో ప్రతి దాంట్లో ఒకరికొకరు పంచుకుంటేనే కదండి కుటుంబము. ఎంత దూరమన్నా ఉండనివ్వండి. నీకు డబ్బు ఉంది, నీ వాళ్ళకి ఎవరికన్నా లేదనుకోండి, కొంత సాయం చేయి. నీ ఆస్తులు పాస్తులు రాసి ఇవ్వట్లేదు కదా, అప్పుడు వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు కదా. వాళ్ళు సంతోషంగా ఉంటే నిన్ను చూసే చూపు ఎంత గౌరవంగా ఉంటుంది, ఎంత ప్రేమగా ఉంటుంది ఆలోచించండి. లేదు, అన్నీ ఉన్నా ఏదో ఒక ప్రాబ్లం ఉంది, మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళకి సాయం చేయండి, మాట సాయం చేయండి, కష్టం చేయండి, శారీరకంగా చూసుకోండి వాళ్ళని. మేమున్నాం భరోసానివ్వండి మిగతా వాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఎంత గౌరవం ఉంటుంది. నా తోడు నాకుంది కదా, నాకేదైనా పర్వాలేదు, నా తోడు నాకుంది, అన్నున్నాడు, నా తమ్ముడు ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటారు కదా. మరి అది లేదు, ఇది లేదు, అటు అక్క చెల్లెలు ఉండట్లేదు, ఇటు అన్నదమ్ములు ఉండట్లేదు. ఒక కుటుంబంలో వచ్చిన తోడళ్ళు గర్వంతో, అహంకారంతో చివరికి పెళ్ళి అయితే నీ సొత్తేనా? కాదు కదా. పెళ్ళి వాళ్ళ సొత్తుని, తల్లిదండ్రుల సొత్తుని నీకు ధారపోస్తున్నారు. ఎవరైనా సరే, అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, ధారపోసినప్పుడు మీరేం చేయాలి? ఆ వెనకాల మీకు ఇచ్చిన వాళ్ళకు కృతజ్ఞత విశ్వాసం చూపించాలి. మరి అది చూపించకుండా పొద్దున్న లేస్తే మనం పూజలు, వ్రతాలు, నోములు, దండాలు మనం ఎన్ని పెట్టుకుంటే మనకేం ప్రయోజనం అండి? ఏం ప్రయోజనం లేదు కదా. ఆ మూగ జీవాల దగ్గర ఉన్న నిష్కల్మష హృదయం మనలో ఉండదా? ఏం చదువుతాం? అందుకేనంట నేను చదవాలి, పుస్తకాలు చదవాలి, మంచి సినిమాలు చూడాలి. మంచి సినిమాలు చూసి చెడుకి టెంప్ట్ అవ్వడం కాదండి, అందులో మంచికి టెంప్ట్ అయిపోవాలి. మంచికి టెంప్ట్ అయితే కదా ఆలోచన ఉంటుంది. మీ పిల్లలు, మీరు అందరూ కలిసి ఉంటే మీ పిల్లలు వాళ్ళు కూడా కలిసి ఉంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తోడబుట్టిన వాళ్ళు కానీ, తోడి కోడళ్ళు కానీ, తోడళ్ళు లేని కుటుంబంలో ఎవరైనా సరే ఒకరికొకరు విలువించుకోవాలి. అన్నదమ్ములకి అక్క చెల్లెలు విలువ ఇవ్వాలి. అక్క చెల్లెలకి అన్నదమ్ములు ఎంత బాగా చూసుకోవాలంటే అమ్మలాగా చూసుకోవాలి. అమ్మలాగా అంత, ఇంకా వేరే లేదు తేడా. ఏ కష్టం ఏ సుఖం వచ్చినా సరే, అది ఏదైనా సరే నేనున్నా నీకు, నీ సంతోషాన్ని నువ్వు పొందు అక్క చెల్లి, కానీ నీకేమైనా కష్టం వస్తే నేనున్నా అని గుర్తుపెట్టుకో అని చెప్పగలిగేవాడే అన్న తమ్ముడు. అవునా? అవన్నీ పక్కన పెట్టేసి కష్టం వస్తే మనం వెళ్ళడము, మన కష్టం తీరిన తర్వాత మనం పక్కన ఉండడము, అది ఎంత అసహ్యంగా ఉంటుంది. పొద్దున్న లేస్తే దండం పెట్టుకుంటే మనకు గుర్తు రాదా? మనం చేసిన పనులని మనకు గుర్తు రావా? మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం, సాక్ష్యం మనమే కదా. మనం చేసే తప్పులకు మంచి చెడులకు సాక్ష్యం మనమే కదా. కాబట్టి ఇవన్నీ కాదు, మీరు మీ పిల్లలకి బాగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఎవరైతే ఒక కుటుంబానికి ఒక ముగ్గురు పుట్టారనుకోండి, ముగ్గురో నలుగురో ఇద్దరో పుట్టారనుకోండి, పుట్టి వాళ్ళకు పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకు భర్తలో భార్యలో వస్తారు, వాళ్ళకు పిల్లలు పుడతారు కదా. పుట్టినప్పుడు మీరు ఏమని చెప్పాలంటే, మా అక్కయ్య ఇది, నా చెల్లి ఇది, మా అన్నయ్య ఇది, మా తమ్ముడు ఇది, మేము చిన్నప్పుడు ఇట్లా కలిసి ఉండేవాళ్ళము, తర్వాత మా పెళ్ళిళ్ళు అయిన తర్వాత నేను కొద్దిగా కష్టపడ్డా, నా అన్నయ్య వచ్చి తీర్చిండు, నా తమ్ముడు వచ్చి తీర్చిండు, నా అక్క వచ్చి తీర్చింది, చెల్లి ఎవరికి ఏ బంధం ఉంటుంది అది చెప్పగలిగితే అప్పుడు మీ పిల్లల మిగతా పిల్లలు ఇప్పుడు ఆ జనరేషన్ ఉంటుంది కదా, వాళ్ళకి మనం అంటే ఒక గౌరవ భావం ఉంటుంది. అది పక్కన పెట్టి ఎంతసేపు నేను 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 అని తప్ప, నేను ఇది చేశాను నేను అది చేశాను తప్ప ఎదుటి వాళ్ళు నా కోసం ఏం చేసిందని ఆలోచించే మనుషులు ఉంటున్నారా? మరి అలాంటి ఉన్నప్పుడు కుటుంబం అంతా విడిపోకుంటే ఏమవుతుంది? ఇంకొకటి చాలా అలుసు అన్నమాట. మంచితనము అనేది, మొహమాటం అనేది రెండు ఉంటే ఎదుటి వాళ్ళకి ఎందుకోనండి నచ్చదు. ఇది కొంచెం లెందీగా చూడండి, ఇంతకంటే మంచి లేదు అసలు. మంచి మాటలు అంటే ఇవే మంచి మాటలు. అందరూ బాగుంటే అందులో మనం ఉంటాం కదా. అది పక్కన పెట్టేసి ఎన్ని రిలేషన్స్ చూడండి, ఎక్కడో మాట్లాడితే బిజీ, ప్రొద్దున లేస్తే బిజీ. ఆ బిజీలో కొంత సమయం మీ కుటుంబం కోసం, మీకోసం మీరు కేటాయించుకోలేరా? మీ పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఎవరైనా సరే మంచితనాన్ని అవమానించకండి, మోమాటాన్ని అవమానించకండి, అపార్థాలు చేసుకోకండి. ఎదుటి వాళ్ళలో ఉన్న మంచిని గుర్తించండి. ఎదుటి వాళ్ళు మీకు సహాయం చేస్తే, ఎదుటి వాళ్ళు అని పదం ఎందుకు వాడుతున్నానంటే ఊరికే చెప్పలేక, తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా సరే మీకు సాయం చేస్తే మీ పిల్లలకు చెప్పండి. అది వాళ్ళకు కూడా అది గుర్తుండిపోతుంది. వాళ్ళు కూడా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు కష్టం సుఖం ఏమైనా మనం సొసైటీలో మనం కలిసి ఉంటే మనల్ని చూసి మిగతా వాళ్ళు స్ఫూర్తి పొందుతారు. మిగతా వాళ్ళు కూడా మనల్ని ఆచరిస్తారనే ఒక విధానం అనేది అలవాటు అయిపోతుంది. ఇదే కదా మంచి లెసన్. ఇంతకంటే మంచి లెసన్ ఏమైనా ఉంటుందా? ఇవన్నీ ఉండాలంటే ధర్మంగా బతకడం అలవాటు చేసుకోవాలి. ఒకటి కదా,
ధర్మో రక్షతి రక్షితః. ఈ ధర్మము మనం ధర్మంగా మనం పోతూ ఉంటే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. లేదంటే ఇప్పటి వరకు బాగానే ఉంటావు కావచ్చు, కాలం అనేది తక్కువ కాదండి. కాలం చాలా చాలా పవర్ఫుల్. అది ఎక్కడో ఒక దగ్గర కాటేస్తుంది మనల్ని. కాటేసిన అప్పుడు ఏమవుతుందంటే బాధ అనిపిస్తుంది. ఎవరన్నా ఏదన్నా చెప్పిన విషయాలు అప్పుడు గుర్తొచ్చి ఎందుకు నేను పాటించలేదు, నేను అట్లా ఉంటే బాగుండు కదా అని చెప్పేసి అనిపించినప్పుడు మరణం కంటే ఎక్కువ వేదన ఉంటుందండి. చచ్చిపోయినా ఇంకా ఆ బాధ ఉండదు, చచ్చిపోతే వెళ్ళిపోతాం అంతే కదా, ఆ బాధ ఉండదు. కాబట్టి ఇవన్నీ కాకుండా తోడ పుట్టిన వాళ్ళు, ఎందుకంటే ఆ తల్లిదండ్రులు అదే కోరుకుంటారు. వాళ్ళు తల్లిదండ్రుల్లో కూడా కొంత పక్షపాత బుద్ధి పిల్లల పట్ల చూపించిన వాళ్ళు ఉంటారు. కానీ మనం ఏమనుకుంటాము, మనం చెడును వదిలేయాలి, మంచిని పట్టుకోవాలి. ఆ తల్లిదండ్రులకు కూడా ఎంత ఆనందంగా ఉంటుందంటే నా కడుపున పుట్టిన పిల్లలందరూ ఇంత బాగుంటున్నారు, వాళ్ళ పిల్లలు. ఎందుకంటే ఆ భార్యాభర్తలు ఎవరొకరు దూరమైనా సరే వాళ్ళు అంత హ్యాపీగా బతకగలుగుతారు. ఎందుకు బ్రతకగలుగుతారు? ఈ మిగతా ఉన్న కుటుంబాన్ని చూసి. అంటే వాళ్ళకి మనం ఆయుష్ పోసిన వాళ్ళం అవుతాం కదా. ఇటు వీళ్ళు చెప్పింది వినలేక, వాళ్ళు చెప్పింది వినలేక, ఎవరికి సర్ది చెప్పలేక వాళ్ళు అనుభవించే వేదన ఎంత బాధగా ఉంటుంది కదా. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసండి. తోడబుట్టిన వాళ్ళు కానీ, తోడుగా వచ్చిన తోడళ్ళు అంటే కొడుకులకై బిడ్డలకు పెళ్ళి చేస్తే వాళ్ళకు వచ్చే భర్తలు తోడళ్ళు అంటారు. కొడుకులకు పెళ్ళి చేస్తే వాళ్ళకు వచ్చే భార్యలు తోడికోడళ్ళు అంటాం మనం కదా. తోడుగా ఉండడానికే భగవంతుడు మన సనాతన ధర్మం ఈ తోడు అనే పేరు పెట్టిందండి. బాగా గుర్తుపెట్టుకోండి. తోడు అనే పేరు పెట్టి తోడళ్ళు తోడికోడళ్ళని తోడబుట్టిన వాళ్ళు అని చెప్పేసి ఇట్లా పేర్లు పెట్టింది మనకు. ఆ పేర్లన్నీ మనం అన్నీ వక్రంగా చేసేసుకొని ఇష్టమున్నట్టు ప్రవర్తిస్తున్నాం మనం. కాదు, మనస్సుతో ఆలోచించండి. నిజంగా భగవంతుని పట్ల మీకు ఖచ్చితంగా విశ్వాసం ఉంటే, భగవంతుడు చెప్పిందే వేదం అని అనుకుంటే భగవంతుడు ఇదే చెప్పిండు. ఎందుకంటే సృష్టి ఇది, నా సృష్టిని నేను అద్భుతంగా సృష్టించుకున్నా, ఇందులో కుటుంబ జీవనం పెట్టిన, ధర్మమైన సంసారం పెట్టిన, వాళ్ళ ద్వారా సృష్టి జరగాలని పెట్టిన, వీళ్ళందరూ బాగుండాలని పెట్టుకున్నా. నేను అన్ని పెట్టినప్పుడు ఆయన బాధపడే విధంగా మన సృష్టి, మన జీవన విధానం ఉంటే ఎంత బాధాకరంగా ఉంటుంది. తప్పకుండా చేసిన తప్పులకు పశ్చాత్తాప పడక తప్పదు, అనుభవించక తప్పదు. కాబట్టి అవన్నీ మనకెందుకండి? మనం ఖచ్చితంగా ఈ క్షణంలోనే ధర్మంగా ఉందామా, ప్రేమగా ఉందామా, ప్రతి మనిషిలో మన కుటుంబంలో ఎవరు కనిపిస్తారో వాళ్ళలో చెడుని పక్కన పెట్టి మంచిని చూద్దామా. మంచిని చూస్తేనే అండి మంచిగా అనిపిస్తుంది అనమాట. అంతేనా? మంచిని చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఎదుటి వాళ్ళలో చెడును మనం చూసి మన పక్కనున్న వాళ్ళకు కూడా దాన్ని అదే పనిగా మనం మ్యానిపులేట్ చేసేస్తే ఆ వినేటోడు అదే వింటాడు. అది బాధాకరంగా ఉంటుంది కదా. కానీ ఎప్పుడో ఒకసారి రియలైజ్ అవుతారు. అయినప్పుడు ఆ వ్యక్తులు ఉండకపోవచ్చు, అప్పుడు ఇంకా బాధగా ఉంటుందండి. అరే, బ్రతికున్నప్పుడే నేను వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వలేకపోతేనే అని చాలా బాధగా ఉంటుంది. ఆ బాధ మీరు పడొద్దు, వాళ్ళకు ఇవ్వద్దు. ఈ రెండింటి మధ్య గీత అనేది ఏముంటుంది? ఒక ధర్మం అనేది ఉంటుంది కదా. సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షిత. తప్పకుండా ఈ వీడియో తప్పకుండా చూడాలి. జస్ట్ అంతే. ఆ మూగ జీవాలను చూసిన తర్వాత అవంతా చక్కగా మా వారు అట్లా వాటిని వదిలిపెట్టేసి అవి కలిసి వాళ్ళు అవి తింటున్నాయి చూడండి, అవంతా సఖ్యతగా ఉంటాం, మనం ఎందుకు ఉండలేమండి అని అనుకోకుండా ఈ వీడియో చేశాను. తప్పకుండా మీకు నచ్చాలి. మీకు నచ్చితే ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పండి. నా వీడియోస్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ అని చెప్పి నేను చెప్పడమే మానేసిన. మీకు నచ్చితే మీరే తప్పకుండా ఇంకో 10 మందికి చెప్తారు. లేదంటే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటారు కదా. మోటివేట్ చేసుకుంటే చాలు కదా. 100 మంది చూసినా చాలు నా వీడియో, 100లో ఒక్కరు మారినా చాలు నా వీడియో. నాకు అది చాలా గర్వంగా ఉంటుంది. ఇలా మనసు స్పందించినప్పుడల్లా మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే.